సోషల్ మీడియా బలం ఏంటో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తెలుసు. అధికారంలో లేనప్పుడు సోషల్ మీడియాకు వాళ్ళు బాగా అనధికారికంగా ఫండింగ్ చేసుకునైనా దాన్ని బాగా వర్కౌట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గానే సోషల్ మీడియా రిక్రూట్మెంట్స్ చేసుకుంటూ ఒక్కొక్కరికి 50,000, 30,000 ఈ విధంగా జీతాలు కూడా ఇచ్చుకుంటూ కొన్ని రిక్రూట్మెంట్స్ అంటే నియామకాలకైతే ఉత్తర్వులు ఇచ్చారు. అండ్ ఈ సోషల్ మీడియా నియామకాలు చేపట్టుకుంటూ ఆ ఉత్తర్వుల్లో చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళకు ఉన్నతాధికారులతో యాక్సెస్ అవ్వాలి, ఉన్నతాధికారులను వాళ్ళు కలవచ్చు, ఎవరినైనా కలవచ్చు ఇన్ఫర్మేషన్ కోసం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ ఒక్క పాయింట్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేని పని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేశారు. నేను ఇది కుండ బద్దలు కొట్టి మరీ చెప్పగలుగుతాను. నేను చెబుతున్నాను అంటే ఈ విషయం అంతవరకు అయినా, అట్లీస్ట్ ఈ విషయం వరకు అయినా, మిగతా వాటిలో మీరు విభేదించండి, సమర్థించండి, పక్కన పెడితే ఈ విషయం అంతవరకు అయినా కూడా మీరు డెఫినెట్లీ దీన్ని విశ్వసించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేశారు. ఎందుకని? ఏదైనా జనాల్లోకి ఈజీగా వెళ్ళగలిగేది సోషల్ మీడియా ద్వారానే. డెఫినెట్లీ అది ఒక పెద్ద వెపన్. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీకి అయినా ఒక పెద్ద వాళ్ళకు సోషల్ మీడియాలో ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రిక్రూట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ అధికారులను కనుక, ఉన్నతాధికారులను కనుక కలిగే యాక్సెస్ వాళ్ళకు ఉండి, ఎవరినైనా కలిసే యాక్సెస్ వాళ్ళకు ఉంటే ప్రతి సమాచారము వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆ సమాచారాన్ని వాళ్ళు ప్రభుత్వ పరంగా ప్రచారం చేయడం కాదు, అంతకు మించి పార్టీ పరంగా ప్రచారం చేసుకుంటారు. ప్రతి సమాచారంతో కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వాద ప్రతిపాదనలు, సోషల్ మీడియాలో ఎంతైనా కనుక ముందుకు వెళ్ళగలుగుతారు. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ విషయంలో వీళ్ళకు మహా అంటే ఒక 5-6 మార్కులు కానీ వీళ్ళేమో, నేనైతే 0 మార్కులు వేస్తా. ఈ విషయంలో వీళ్ళకి నేనైతే 0 మార్కులు వేస్తా. మిగతా వాళ్ళు ఎవరైనా ఎన్ని మార్కులు ఇస్తారో తెలియదు, నేనైతే 0 మార్కులే. ఎందుకని? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ మీద, ఈ ఫీల్డ్లో, నేను ఈ ప్రొఫెషన్లో టచ్ చేయని ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటుందా? రోజు కెమెరా ముందు ఉంటాము, రోజు ప్రతి అంశం మీద మనం చర్చించుకుంటూ ఉంటాము. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ సంపాదించి, ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటే పట్టపగలు సుక్కలు కనిపించేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి ఏమైనా రాజకీయంగా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే చాలా ఈజీ అవుతూ ఉండే, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెబుతూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు వస్తే రాజకీయంగా ఏమైనా తెలుసుకోవాలి అనే ప్రయత్నాలు చేసినా అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ నెత్తిన కొమ్ములు కనిపించేవి. అధికారికంగా ఏమైనా సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నా వీళ్ళ నెత్తిన కొమ్ములే కనిపించేటివి. అస్సలు ఇప్పుడు అందరూ కంప్లైంట్ ఏంటి జగన్ గారి మీద, వాళ్ళ పార్టీ మీద? చేసిన మంచి కూడా చెప్పుకోలేకపోయారు అని. చెప్పుకోవాలంటే ఆ మంచి బయటకు రావాలి కదా. జగన్ గారు వాళ్ళ చుట్టూ, ఆ చుట్టూ ఉన్నోళ్ళ చుట్టూకు పక్కన ఉన్న వాళ్ళ చుట్టూ ఉంటారు కదా. జగన్ చుట్టూ ఉన్నోళ్ళ చుట్టూ ఈ సర్కిల్ ఉంటారు, చూశారు బాబోయ్. వాళ్ళు ప్రదర్శించే ఆటిట్యూడు, వాళ్ళకు ఉన్నటువంటి అహం ఏ స్థాయిలో ఉండేదంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఈ రాజకీయంతో సంబంధం లేకుండా నేను వ్యాపారం రిలేటెడ్, ఒక ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా నాకు సంబంధించిన వాళ్ళు, నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, బట్ రాజకీయంగా సంబంధం లేదు. వైసీపీ స్థాపించక ముందు నుంచి కూడా తెలిసిన వాళ్ళు, నేను చదువుకునేటప్పటి నుంచి కూడా. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళు అక్కడ కాసిన కీలక స్థానాల్లో కనిపిస్తున్న ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుదామన్నా వాళ్ళు చూపించిన ఆటిట్యూడ్, నాకు ఆత్మగౌరవం ఎక్కువ. నేను ఒక ఆటిట్యూడ్ చూపించి వాళ్ళు ఏదో బల్బు చూపెట్టి అవసరం లేదు బాబు, నువ్వు ఎవరైతే నాకేది అనుకునే రకం. ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేకి నానా కష్టాలు పడేవాళ్ళం. ఏ సమాచారం తెలిసేది కాదు, దానికి సుక్కలు కనిపించేటివి. ఎవ్వరు పలకరు. ఎంత యుగ ఆటిట్యూడ్ చూపించేవాళ్ళంటే అంత. మరి సమాచారం తెలియకుండా బయటకే రాకపోతే అట్లా. ఇంకా ఈ విషయంలో చంద్రబాబు సార్ పర్ఫెక్ట్. సోషల్ మీడియా రిక్రూట్మెంట్ చేశారు అఫీషియల్గా, వాళ్ళకు ఉన్నతాధికారులతో యాక్సెస్ ఇచ్చారు, ఏ సమాచారమైనా తెలుస్తుంది, ఫ్యాక్ట్ చెక్. వాళ్ళ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఎవరికి కావాలి కూడా వాళ్ళు సమాచారం ఇవ్వచ్చు. వాళ్ళకి ఎవరైతే రిక్రూట్మెంట్ చేసి అందరితో యాక్సెస్ ఇచ్చారో
వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు సమాచారం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాళ్ళు నాకు తెలిసారు అనుకోండి, నేను కాంటాక్ట్ చేసి ఈ సమాచారం ఏంది, ఆ సమాచారం ఏంది అంటే మాకు తెలియదనే పరిస్థితి లేదు. వాళ్ళు ఎవరితోనే యాక్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి సమాచారం వాళ్ళ దగ్గరకు వస్తుంది. సో ఒక మంచి వాళ్ళు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రభుత్వ పెద్దగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. ఒక మంచి ప్లాట్ఫామ్. జగన్ గారు ఆ విషయం ఖచ్చితంగా చేయలేకపోయారు. 100కు 0 మార్కులు అండి. నేనైతే వేసేది 0 మార్కులు. గుండు సున్నా. ఈ విషయంలో వీళ్ళకి మాత్రం చంద్రబాబు గారు మాత్రం చాలా మంచి ఆలోచన చేసుకున్నారు.